ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు. లాస్ట్ వీడియోలో నేను మా ఊరు వెళ్ళాను. అక్కడ మా అన్నయ్య మేము కలిసి చిట్టి ముత్యాల బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకున్నాము ఏంటి అనేది చూపించాను కదా. ఆ చిట్టి ముత్యాల బిర్యానీ చేసుకొని చక్కగా అందరం కలిసి కూర్చుని భోంచేసాము. దాని తర్వాత కంటిన్యూషన్ వీడియో ఇది. అప్పుడు మేము వెళ్ళింది జూన్ ఆ టైంలో అని చెప్పాను కదా. అప్పుడు మ్యాంగోస్ దొరుకుతాయి, అప్పటికి ఇంకా సీజనే కాబట్టి. సో మ్యాంగోస్ తో లస్సీ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి మ్యాంగో ఇంకా పెరుగు పంచదార వేసి లస్సీ ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాము. ఈవినింగ్ తాగొచ్చులే అని చెప్పి కొన్ని మ్యాంగోస్ ఏమో లస్సీ చేసాము పెరుగు వేసి, కొన్ని మ్యాంగోస్ మామూలుగానే జ్యూస్ చేసాము. అందరికీ నచ్చదు కదా లస్సీ అంటే, అందుకని చెప్పి కొంచెం అలాగా కొంచెం ఇలాగా చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాము. ఇంకా కాసేపు అలా కూర్చున్న తర్వాత ఈవినింగ్ 4 అయింది. అప్పటికి సరదాగా కాసేపు బయటకు వెళ్దాంలే అని చెప్పి బయలుదేరాము అందరం కలిసి. చూస్తున్నారు కదా వాతావరణం అంతా సడన్ గా మారిపోయింది అనమాట. పొద్దున్న మేము వచ్చేసరికి చాలా ఎండగా ఉంది. ఇది ఈవినింగ్ 4 o'clock అయింది. అప్పటికి సడన్ గా వాతావరణం అంతా చేంజ్ అయిపోయి ఇలా వర్షం వచ్చే పరిస్థితి వచ్చేసింది అనమాట. చక్కగా చల్లటి గాలి, సరదాగా అలా బయటికి కాసేపు వెళ్ళొద్దాం అని చెప్పి ఆ ఎదరికెళ్ళి వచ్చాము. ఈ స్ట్రైట్ గా కనిపించే రోడ్ నుంచి అప్పనపల్లి వెళ్లే రూట్ అనమాట. ఇక్కడ ఇది రంగబొమ్మ సెంటర్. ఈవినింగ్ అయ్యేసరికి చక్కగా అందరూ ఇలా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారనమాట పెద్దవాళ్ళందరూ. వాతావరణం కూడా చాలా బాగుంది. ఏంటో అప్పటికప్పుడు మారిపోయింది అనమాట. కొంచెం సేపు మేము ఆ ఎదరికెళ్ళి వచ్చేలోపు వర్షం కూడా పడిపోయింది. ఇంక ఇక్కడ ఏం చేసాము అని అంటే, మా అమ్మాయి మా అక్క వాళ్ళ అమ్మాయి ఉన్నారు కదా, వాళ్ళతో కొన్ని రీల్స్ చేసుకున్నాం. వాతావరణం బాగుంది కదా అని చెప్పి. మీరు ఇంతకు ముందు నా ఛానల్లో చూసుండుంటే కనుక షార్ట్స్ పెట్టాను కదా, మా అమ్మాయివి అండ్ మా అక్క వాళ్ళ అమ్మాయివి వాళ్ళు డాన్స్ చేసినవి రీల్స్ అవి పెట్టాను షార్ట్స్ లో. ఆ రీల్స్ అప్పుడు చేసినవే, అంటే అప్పటి వీడియో ఇది ఇప్పుడు పోస్ట్ చేయాల్సి వచ్చింది. నాకు ఎడిటింగ్ కి వాటికి కొంచెం టైం సరిపోవట్లేదు. ఇది మా ఊరు పెదపట్నం లంక హై స్కూల్. నేను ఇదివరకు పాత వీడియోస్ లో కూడా ఇది స్కూల్ అని బయట నుంచే చూపించాను తప్ప లోపల మీకు చూపించలేదు. అందుకని చెప్పి ఎలాగూ బయటకు వచ్చాం కదా అని స్కూల్ చూపించాను. ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడ పిల్లలందరూ గ్యాదర్ అయ్యి క్రికెట్ అవి ఆడుకుంటున్నారు. అప్పటికి ఇంకా స్కూల్స్ హాలిడేసే కాబట్టి పిల్లలు అలా ఆడుకుంటున్నారు. నార్మల్ రోజుల్లో అయితే వాళ్ళు స్కూల్స్కి వెళ్ళిపోతారు కాబట్టి అంతగా ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఇంకా మా పిల్లలు కూడా కాసేపు సరదాగా ఆడుకున్నారనమాట. చూసారు కదా ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో. ఇక్కడ చూస్తున్నప్పుడు చిన్నప్పుడు మేము కూడా ఇక్కడ ఆడుకున్న రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉండేది కాదు. ఇవి చూసారా కొబ్బరి చీపుర్లు. ఇక్కడ కొబ్బరి చీపుర్లు తయారు చేస్తారు. ఇది స్కూల్ కి ఎదురుగానే ఉంది ఈ ప్లేస్. కోనసీమ అంటేనే కొబ్బరికి ప్రసిద్ధి. సో ఆ కొబ్బరికి సంబంధించిన ఐటమ్స్ లో ఒకటి ఈ కొబ్బరి చీపుర్లు. వాటిని ఇక్కడ తయారు చేస్తున్నారు అనమాట. కొబ్బరి ఆకుల్లో ఆకులకి మధ్యలో ఈనెలు ఉంటాయి కదా, వాటన్నిటిని కట్ చేసి ఇలా ఆరబెడతారనమాట. ఇవన్నీ ఆ ఎదర కూడా ఆరబెట్టిన ఈనెల్నే. వర్షం వచ్చేలా ఉంది కదా, తడిచిపోతాయి అని అనుకుంటా. ఇదిగోండి వీళ్ళు కూడా అలాగే ఆరబెట్టారు, కానీ వర్షం వచ్చేలా ఉంది కదా తడిచిపోతాయని చెప్పి వాటిని కట్టి లోపల పెట్టేస్తున్నారు. అవి తీయగానే పచ్చిగా ఉంటాయి కదా, పచ్చాకులకి తీస్తారు, ఎండినాకులకి తీస్తారు. వాటిని కొంచెం ఆరబెడతారు అనమాట. పచ్చిగా ఉంటే పాడైపోతాయి కాబట్టి వాటిని ఆరబెట్టి అప్పుడు కట్టలు కట్టి హోల్సేలర్స్ వాళ్ళకి అమ్ముతారు. వాళ్ళు బయటికి తీసుకెళ్ళి అమ్ముకుంటారు అనమాట. చూసారా మా ఊరు ఎంత బాగుందో. అఫ్ కోర్స్ మా ఊరనే కాదు, ఎవరూరైనా అలాగే ఉంటది. పల్లెటూర్లు అంటేనే పట్టణాలకి పట్టుకొమ్మలు అని ఊరికినే అనలేదు, ఆ పల్లెటూర్లే అందం అండి. చూసారా క్లైమేట్ కూడా దానికి తగ్గట్టు చాలా బాగుంది. ఇంక ఇక్కడ కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసేసి క్లైమేట్ బాగుంది కదా అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది అని చెప్పి పిల్లలు ఒక 2-3 డాన్సులు చేశారు రీల్స్ కోసం అని చెప్పి. సో అవి నేను వీడియో తీసేసుకుంటూ వాళ్ళు డాన్స్ చేస్తూ ఇవన్నీ చూస్తూ మా అక్క అందరం ఎంజాయ్ చేసేసి ఇంటికైతే రిటర్న్ బయలుదేరిపోయాం. ఎందుకంటే అప్పటికే చిన్న చిన్న చినుకులు పడతా ఉన్నాయి. చీకటి పడే టైం కాకపోయినా సరే మబ్బుకి చాలా చీకటి పడిపోయింది. చూస్తున్నారు కదా మొత్తం డార్క్ అయిపోయింది అనమాట. ఇంకా సేపట్లో వర్షం పడిపోతుంది ఎందుకులే అని చెప్పి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వచ్చేసాము. మేము ఇంటికి వచ్చే లోపే ఇంకా మేము లోపలికి కూడా వెళ్ళకుండానే వర్షం స్టార్ట్ అయిపోయింది, పెద్ద వర్షం. ఇంకా మేము ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో పెట్టుకునే వెళ్ళాం కదా, వచ్చేసరికి అవి చక్కగా కూల్ అయిపోయి ఉంది. మ్యాంగో లస్సీ అండ్ మ్యాంగో జ్యూస్. ఇంకా మ్యాంగో లస్సీ కావాలన్న వాళ్ళు లస్సీ, జ్యూస్ కావాలన్న వాళ్ళు జ్యూస్ తీసుకొని తాగేసాము. నేనైతే మ్యాంగో లస్సీ తీసుకున్నాను, టేస్ట్ చాలా బాగుంది. ఈ లస్సీ అవన్నీ తాగేసిన తర్వాత మా అన్నయ్యకి ఒక పార్సిల్ వచ్చింది. ఆ పార్సిల్ ని అన్బాక్సింగ్ చేసాము. అదేంటంటే మా పెద్దన్నయ్యకి 2 పాపలు, పెద్దది ఆరాధ్య అండ్ రెండో పాప అమూల్య. అమూల్యది అదే మంత్ లో ఫస్ట్ బర్త్డే ఉంది. అందుకని అన్నయ్య కొలిగ్ ఒక ఆమె ఆస్ట్రేలియాలో ఉంటది, ఆస్ట్రేలియా కొలిగ్ అనమాట. ఆవిడ పేరు ఆశా
విశాఖపట్నం. సో అమూల్య బర్త్డే కోసం ఈ సైకిల్ ని తను గిఫ్ట్ గా పంపించారు. ఇండియా అమెజాన్ లోనే వీళ్ళ అడ్రస్ కి బుక్ చేశారు, వచ్చేసింది. పేమెంట్ అయితే అక్కడ నుంచి చేస్తారు కదా, అలా అన్నమాట. అన్నయ్య ఇది వరకు పూణేలో జాబ్ చేసేవాడు. కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, అప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాడు. ఈ పార్సిల్ వచ్చి చాలా డేస్ అయింది. అప్పటికే ఓపెన్ చేద్దాము అని అంటే వద్దు, శ్వేత వచ్చి అన్బాక్సింగ్ వీడియో తీసుకుంటది, అప్పటి వరకు అలా ఉంచుదామని చెప్పి నేను వచ్చే వరకు అలాగే ఉంచాడు. ఆఖరికి నేను వచ్చిన తర్వాత వీడియో తీసుకున్నాకనే ఓపెన్ చేశాడు. పార్సిల్ వచ్చినప్పుడే నాకు కాల్ చేశాడు, ఇలా వీడియో తీసుకుందు గానీ రా అని చెప్పి. నాకు కానీ వెళ్ళడానికి కుదరలేదు. ఇంక నేను రావట్లేదు కదా, లేట్ అవుతుంది కదా అని తను ఓపెన్ చేసేయలేదు. నేను వచ్చే వరకు అలాగే ఉంచాడు, లేట్ అయినా కూడా. ఏదైతేనే మొత్తానికి వెళ్ళి ఆ గిఫ్ట్ ని అయితే అన్బాక్సింగ్ చేసేసి ఇలా అందరం కలిసి అందులో ఉన్న పార్ట్స్ అన్నిటినీ కష్టపడి అసెంబుల్ చేసి మొత్తానికి సైకిల్ అయితే రెడీ చేసాం. అప్పటికి అన్నయ్య వాళ్ళ పిల్లలు వదిన కూడా వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్లారు. మేము వెళ్లే టైంకి లేరు, ఆ నెక్స్ట్ వీక్ వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చే టైంకి సైకిల్ రెడీగా ఉంటే వాళ్ళు ఆడుకోవడానికి బాగుంటుంది కదా అని అనుకున్నాం. ఇంకా మా అమూల్య రావడమే ఆలస్యం, చక్కగా తొక్కుకోవడానికి రెడీగా ఉంది. సైకిల్ అయితే బాగుంది, సైకిల్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఆ ఏజ్ పిల్లలు తొక్కడం అది రాదు కదా, హ్యాండిల్ అది తిప్పడం రాదు కాబట్టి మనం హ్యాండిల్ చేసేలాగా బ్యాక్ సైడ్ ఒక హ్యాండిల్ బార్ ఇచ్చారు, వాళ్ళని మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. వాళ్ళు పడిపోకుండా సీట్ కి బెల్ట్ కూడా ఉంది. వాళ్ళకు ఒక 3 years వచ్చే వరకు కూడా ఈ సైకిల్ యూజ్ అవుతుంది. మా అమూల్య అయితే ఈ సైకిల్ తో బాగా ఎంజాయ్ చేసింది. వాళ్ళు వచ్చే టైం కి దీంతో ఆడుకునే టైం కి నేను అక్కడ లేను, కానీ మా అన్నయ్య నాకు వీడియో తీసి పంపించాడు. ఆ వీడియో క్లిప్ ని నేను ఇక్కడ యాడ్ చేశాను, మీరు కూడా చూడండి అది ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. ఇంకా ఆ రోజు అయితే సైకిల్ ని అసెంబుల్ చేసిన తర్వాత ఇంకా తినేసి పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది మా ఇంటి పక్కనే డైలీ ఇలా కొబ్బరికాయలు ఒలుస్తారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి టిఫిన్స్ చేసేసి అక్క నేను కూడా ఎవరిళ్ళకి వాళ్ళం బయలుదేరిపోయాం. ఇంకా ఇవైతే మా స్థలంలో ఉన్న మామిడి చెట్టు కాయలు. ఆ చెట్టు కాయల్ని అమ్మేశారు, ముద్రాయింపిస్తారు కదా కొన్ని కాయలు, అవి తెచ్చుకున్నాను ఇంటికి. చాలా స్వీట్ గా ఉంటాయి ఈ కాయలు. ఇదేనండి ఇవాళ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్.